మహాకృపను బట్టి మనం 2026 సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖున 2025 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి చాలా మందికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విషయాల పట్ల మనం అలక్ష్యం చేసినప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడవు. వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ప్రభు కొన్ని ఆజ్ఞ రూపంగా లేకపోతే కొన్ని కండిషన్ ప్రకారంగా దేవుడు ఇశ్రాయేలుకి అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పక్షమున దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియపరుస్తూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, మరి ఈరోజు క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మన జీవితాలు వాళ్ళలాగా ఉన్నాయా? అయితే వాళ్ళు మంచి చేస్తుంటే నీ జీవితం కూడా అలాగే ఉంటే నీవు ధన్యుడివే. ఒకవేళ అక్కడ చెడు జరిగి ఎక్కడ కూడా అదే సన్నివేశంలో మనం నడిచిపోతూ ఉన్నట్లయితే మనకి దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడవు అనే విషయాన్ని తెలియజేయటకు మనం కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఒక్క విషయాన్ని మాత్రమే, లేకపోతే 2 విషయాలు మాత్రమే మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడలేదు పాస్టర్ గారు, నా జీవితంలో చేసినటువంటి నిబంధన నిరర్థకమైపోయింది అని చాలా విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అంటే ఎందుకు, ఎట్లా, అసలు దేవుని వాగ్దానం ఎలా మన జీవితంలో నెరవేర్చబడతాయనే విషయాలు ప్రజలకి అర్థం కావట్లేదు. వాక్యం చదువుకునేది ఆ వాక్యం ప్రకారం నాకు వచ్చేస్తుంది ఆశీర్వాదం, ఏమి రాదు అలా. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే వాగ్దానానికి ముందు ఏ సంఘటన ఉంది, వెనుక ఏ సంఘటన ఉంది, ఈ 2 నా జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. మరి నీ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటలు కానీ, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు కానీ లేకుండా నువ్వు అవి చేయకుండా నీవు నిర్లక్ష్యం చేసి నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడలేదు అంటే అది నీ తప్పే కానీ వాగ్దానం తప్పు కాదు, దేవుడి తప్పు కూడా కాదు అనే విషయాన్ని 2026 సంవత్సరమైనా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే అలాగే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటే వాగ్దానం మాత్రం నెరవేరమే కాదు, ఆల్రెడీ ఇశ్రాయేలు పక్షాన జరిగించాడు. తన ప్రజల పట్ల జరిగించిన దేవుడు నిన్ను నన్ను రక్తం పెట్టి ఆయన ప్రాణం పెట్టి కొన్నటువంటి వ్యక్తి మరి నిన్ను నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని మనం ఎప్పుడైతే వెనుక తిరిగి చూసుకుంటామో, మన జీవితాన్ని ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటామో అప్పుడు కూడా మన జీవితంలో ఆయన వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో. అందుకనే మనం 2026 సంవత్సరము ప్రారంభ దినాన కొన్ని పాటలు పాడుకుంటాము. ఉత్సాహగానం చేసేదము. ఎందుకు ఉత్సాహగానం అంటే వాగ్దాన ఫలాలు ఉన్నాయి. ఏంటి ఆ వాగ్దాన ఫలాలంటే మనకు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటే. వాళ్ళకి ఏంటి ఆ వాగ్దానం అంటే మీకు కనాను దేశాన్ని స్వాస్థ్యం వహిస్తానన్నాడు. వాళ్ళకి ఇచ్చింది ఒక్కటే ఒక వాగ్దానం. మనకు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనకి ఎన్నో వాగ్దానాలు, బైబిల్ అంతా వాగ్దానాలే. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితానికి కొన్ని అవసరం. ఆ అవసరమైన మాటల్ని మలాకి గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాలు లేకపోతే వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎలా మీరేది, ఎందుకు మీరినందువలన ఎందుకు వాగ్దానం మన వాళ్ళ జీవితంలో అంటే ఇశ్రాయేలు జీవితంలో ఎందుకు నెరవేర్చబడకపోయింది అనే విషయాలు మనం అర్థం చేసుకునేదానికి కొన్ని మాటలు మనం చదువుకునేదానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం మలాకి గ్రంథం 2వ అధ్యాయం కొన్ని వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. అందులో 9 వచనాలకి
ఒకే అంశం పెట్టుకుందాం. దాన్ని 2 భాగాలు చేసి మొదటి భాగానికి దీనికి ఈ అంశం పేరు ఏంటంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణాలు. దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలేదంటే దాన్ని ఇంకొక రీతిగా చెప్పుకుంటే మీరేమంటారంటే ఈ నూతన సంవత్సరంలో కూడా ఇదే మాటేనా? ఆల్రెడీ 2025 సంవత్సరం అంతా ఇలాగే గడిపామని మరలా 2026 సంవత్సరం కూడా ఇలాగే గడపాలనుకుంటున్నావా అని మీరు అనుకుంటారని దాన్ని ఇంకొక రూపంగా మనం చూసుకున్నట్లయితే దేవుని కోపానికి కారణాలు. జీవితంలో వాగ్దానం నెరవేర్చబడలేదంటే అర్థం ఏంటంటే నీవు దేవుని పట్ల అలక్ష్యంగా ఉన్నావు, అందుకని నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు అనే విషయాన్ని మనం తెలుసుకునేదానికి కొన్ని మాటలు చూద్దాం. అందులో మొదటి భాగంగా 2 భాగాలు చేశాం. 2 భాగాల్లో మొదటి భాగాన్ని 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. ఆ 4 వచనాల్లో 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాలి దీన్ని అనే ఆజ్ఞ ఇవ్వబడింది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను అనుసరింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలములను శపితును. మీరు దానిని మనసులకు తెచ్చుకొనవారైతిరి కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మును బట్టి విత్తనమును చెరిపేతును, మీ ముఖము మీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువుల పేడను వేతును, పేడ ఊడ్చినట్లు స్థలములకు మీరు ఊడ్చివేయబడుదురు. చాలు. ఇక్కడ చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను లేదా వారికి చేయమన్నటువంటి పనిని నిర్లక్ష్యం చేసేసాడు. ఏంటి ఆ నిర్లక్ష్యం అంటే కొన్ని విషయాలు మనం చూసుకునేదానికి ప్రయత్నిద్దాం. మనకు ఆల్రెడీ మొదటి అధ్యాయం అంతా మనం చెప్పుకుంటూ వచ్చాం. మొదటి అధ్యాయంలో ఏం చేశారంటే దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి దేవుడు. ఆయనకి అర్పించవలసినటువంటి బలులు ఎట్లాంటి అర్పిస్తున్నారయ్యా ఏంటంటే గుడ్డిదాన్ని అలా అర్పిస్తున్నారు. ఆ గుడ్డిదాన్ని అర్పించినందుకు వారిని శపించాడు దేవుడు. మరి సంఘముగా మనమేం అర్పిస్తున్నాం? సంఘముగా దేవుని రక్తం చేత కడగబడి ఒక సంఘముగా ఏర్పాటు చేయబడి మనమేం అర్పిస్తున్నాం అంటే మనం కూడా మనిషికి నచ్చినట్లుగా విజ్ఞాపనలు, మనిషికి నచ్చినట్లుగా ప్రార్థనలు చేస్తున్నాం. ఇది ఒక రకంగా చూస్తే ఇది మంచిదే. కానీ చాలా మంది యూట్యూబ్లో చెప్తా ఉన్నారు, మరి అడగకపోతే ఎవరిస్తారయ్యా అని మనం చెప్తాము. దేవుణ్ణి అసలు ఆయన ఏమడగమన్నాడు, ఆయన ఏమిస్తామన్నాడు అనే విషయాలు తెలియక ఏమంటే అడిగేస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు కూడా ఇదే చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? శ్రేష్టమైన వాటిని మాత్రమే తెచ్చి నాకు బలి అర్పించండి అని చెప్పాడు. వీళ్ళేం చేశారు? గుడ్డిదాన్ని, నడుము విప్పిన దాన్ని, దేనికి పనికిరాని దాన్ని, బక్కదాన్ని అలాంటివి అర్పించారు. అందుకని దేవుడు నాకు మీరు కాబట్టి నేను చేసిన వాగ్దానాన్ని మీకు శపిస్తాను అన్నాడు. అంటే శపించడం అంటే మీరు నాశనం అయిపోతారని కదా అర్థం. చాలా మంది బైబిల్లో పదాలు తప్పుగా అర్థం చేసుకుంటారు. అక్కడ శపిస్తానంటే దాని అర్థం అది కాదు. శపిస్తానంటే నేను అవమానపరుస్తానని అర్థం. దాన్ని ఇదిగో మీరు శపించబడతారు అంటే ఏంటి ఆ శపం? దేవుడు శపించేవాడా? దేవుడు శపించేదానికి కదా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను అనేకుల ముందు అవమానపరుస్తాడు అనే విషయాన్ని తెలియజేయడానికి బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసినటువంటి లేకపోతే రాసినటువంటి సేవకులకి ఆ పదం దొరకలేదు, ఎలా చెప్పాలో. అందుకని శపించినట్టు అనే పదం రాశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? మరి నువ్వు నేను ఏం నేర్చుకోవాలి?
చేసుకోవాలి. నువ్వు నేను దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడడం లేదనే విషయాన్ని మనం వస్తే, నువ్వు కూడా కుంటి ప్రార్థన ఏంటి, నేను, నా కుటుంబము, నా ప్రజలు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, ఇవన్నీ కుంటి ప్రార్థనలే. ఇవన్నీ కుంటి ప్రార్థనలు ఎందుకు అవుతాయంటే అవి దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. మరి దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే రక్షణ లేని వారి కొరకు చేయాలి, పాపంలో ఉన్న వారి కొరకు చేయాలి, విగ్రహాల వైపు పెట్టుకున్నటువంటి వారి కొరకు మారు మనసు వారిని ప్రార్థన చేయాలి, సంఘంలో చీటికి మాటికి తగ్గులు కొట్టుకుంటున్నారు దాని కొరకు చేయాలి, సంఘానికి వచ్చినటువంటి ప్రజలు స్థిరంగా ఉండాలి. ఎందుకు వాళ్ళ స్థిరత్వం కోల్పోతున్నారంటే వారి జీవితాల్లో ప్రార్థన లేదు. ప్రార్థన లేని వారు వర్షం వచ్చినా గాలి వచ్చినా తొలగిపోతారు. వర్షం దేనికి సాదృశ్యం అంటే, వర్షం దేనికి సాదృశ్యం? ఊడ్చేస్తుంది వర్షం వచ్చినప్పుడు, రొచ్చు రోత అంతా. అలాగనే వర్షం దేనికి సాదృశ్యం అంటే మనకు శ్రమ వెంబడి శ్రమ వస్తానే ఉంటుంది. ఎప్పుడు దాకా? నువ్వు వెనక్కి తిరిగి చూసేంత వరకు, నువ్వు వెనక్కి తిరిగి దేవుడి వైపు చూసేంత వరకు నీ ఇంట్లో కార్యాలు ఆగిపోతాయి. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పనిష్మెంట్ అది నీకు, అది దేవుడు. లేకపోతే ఎందుకు కార్యాలు వెనకట్టుకుంటాయి? దేవుడి ప్రజలకి ఎప్పుడైనా కార్యము వెనకట్టయిందా? యెహోషువ కాలంలో కానీ, మోషే కాలంలో కానీ మీరు చూసుకున్నట్లయితే రాజుల కాలంలోకి వచ్చేసరికి ఆగిపోయిన చాలా విషయాలు. అదే యెహోషువ నాయకత్వంలో, అలాగే మోషే నాయకత్వంలో, ఇంకా సమయం యొక్క ప్రవక్త ఉన్నప్పుడు వీళ్ళందరూ చేసినప్పుడు దేవుడు ఏ వాగ్దానాలను కానీ ఏ మాటను కూడా నెరవేర్చకుండా వదిలిపెట్టలేదు. అన్ని నెరవేర్చుకుంటానే కొనసాగించాడు వాళ్ళ ప్రయాణాన్ని. కానీ రాజుల పరిపాలన సొలొమోను కాడికి వచ్చిన తర్వాత, సొలొమోను రాజు పరిపాలన జరిగి అయిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము పరిపాలనకు వచ్చాడు. ఇక ఆడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన కూడా ఆయన ఉన్నంత కాలం కూడా చాలా బాగానే ఉండింది. కొంతకాలానికి దాన్ని వెనక్కి తిప్పేశాడు దేవుడు. ఎందుకంటే పరిపాలించే నాయకులే, దేవుని ప్రజలే అలా అయిపోతే ఇక అన్యుల పరిస్థితి ఏంటి, దేవుడిని ఎరగనటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి దేవుడు వారిని గమ్ముగా పెట్టలేదు. అలాగే నా జీవితంలో, నీ జీవితంలో మన దేవుడు మనం చేసిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చకపోతామంటే మనం కూడా కుంటి ప్రార్థనలు, బుద్ధి ప్రార్థనలు, మనం చెప్పుకున్నట్లయితే రకరకాలైనటువంటి ప్రార్థనలు. కానీ దేవుని ఆలోచన అది కాదు. దేవుని ఆలోచన ఏంటంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా నశించుకోకూడదు, ఎవరు కూడా దేవుని రాజ్యానికి దూరం అవ్వకూడదు. ఇది ఆయన ఆలోచన. దీనికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేస్తే దేవుడు మనకి ఏమైతే అనుగ్రహిస్తాడు. నువ్వు అడగకపోయినా అనుగ్రహిస్తాడు కొన్ని విషయాలు. అయితే మరి అన్ని అడగమంటా ఉన్నది. ఎక్కడుంది ఆ మాట అసలు బైబిల్ గ్రంథంలో? ఎక్కడ కూడా మీ సొంత అవసరాలు, మీ సొంత మీ 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 అనేది ఎక్కడ లేదు. ఆయన ప్రార్థన చేయమన్నాడు శిష్యుడికి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఎలా చేయమన్నాడో మీరు అక్కడ చదవచ్చు. రెండవది, దేవుడు అసలు దేన్ని అడగమన్నాడు? మనం అడుగుతున్న ప్రార్థన చేసి దేవుడు ఏం అడగమన్నాడు, మనం ఏం అడుగుతున్నాం? దేవుడి దగ్గర నుంచి మనకు జవాబు ఎందుకు రావడం లేదో మత్తయి సువార్తలో మనకు క్లారిటీ కనబడుతుంది. ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్తలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. 5వ అధ్యాయంలో ఒకసారి కొన్ని వచ్చిన చూద్దాం. చూడండి, పేజీ తిప్పండి. 5వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఎందుకు మన జీవితంలో జరగడం లేదు కారణం చూపిస్తున్నాను నేను. ఇశ్రాయేలు పక్షంగా ఎందుకు జరగలేదు నీ కారణాలు తెలియపరిచాను. మన జీవితంలో దేవుడు ఏమడగమన్నాడో నువ్వేమడుగుతున్నావు, దాని బయట చెప్తున్నాడు. అసలు ప్రారంభం నుంచి ఏ మార్గం గురించి మాట్లాడుతా యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకసారి చదువునే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొద్దును, వెతుకు వారికి దొరుకును, తట్టిన వారికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టెని అడిగినగా వారికి రమ్మనిచ్చునా, చేపను అడిగినగా పామునిచ్చునా, మీరు చెడ్డవారైంది. అబ్బా చూడండి ఎంత చెప్పేశాడు, సింపుల్ చెప్పేశాడు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే సింపుల్ వదిలేస్తాడు.
ఏంటి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను 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 నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం. ఇదంతా దేవుడి మంచిదే, అది నీ వ్యక్తిగత ప్రార్థనలో చేసుకోవాలి, అది రహస్యంగా చేయాలి ప్రార్థన. బహిరంగంగా అలాంటి ప్రార్థనలు మనం చేయాలి. అసలు వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేదు మనకి ఎలా తెలుస్తుంది దేవుడి విషయాలు. అందుకని కొన్ని కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఎందుకు మన జీవితంలో ఈ ఫలితం రావడం లేదో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇలాంటి వారిని ఏమంటారంటే వేషధారులైనటువంటి ప్రజలు. ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో దేవుడు వేషధారులైనటువంటి ప్రజలారా అని మాట మాట్లాడతారు. ఎక్కడుంది మాట? ఎవరిని అన్నాడు దేవుడు? ఒకసారి మనం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళి మనకు కూడా వాళ్ళు ఆగుతున్నావా ఉంటే మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానికి మనం ప్రయత్నం చేద్దాం. చూద్దాం మత్తయి సువార్త వేషధారులైనటువంటి ప్రజలు ఎలా ఉంటారు? వాళ్ళు పైకి చాలా భక్తి పరులుగా కనిపిస్తారట, లోపల మాత్రము భక్తి ఉండదు అనే విషయాలు తెలియపరుస్తున్నారు. అలాంటి ప్రజలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంతమందిని చూపిస్తాం. చూద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చూడండి. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుతులు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది. ఏ విషయాల్లో? ప్రార్థన విషయాల్లో, ఆరాధన విషయాల్లో. ఆరాధన ఎక్కడ చేస్తామంటే వాళ్ళ మనసంతా ఏడో ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరంట? వేషధారులైనటువంటి ప్రజలారా, తమ పెదవులతో నన్ను కనపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములన్నీ బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాడు. ఎందుకు? ఈ వీళ్ళు వేషధారులైనటువంటి ప్రజలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఆల్రెడీ యెషయా భక్తుల ద్వారా యేసుక్రీస్తు పుట్టక మునిపే నుంచి 700 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఈ మాటలు ఎలాంటి మాట్లాడితే వాళ్ళు ఎవరైనా వాళ్ళంటే చూద్దాం. 5వ వచనం. ఆ సమయంలో యెరూషలేము వారు యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతమున వారందరూ అతని యొద్దకు, ఎవరి యొద్దంటే బాప్తిస్మము యోహాను వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సదుకాయులలోను అనేకులు బాప్తిస్మము పొందుట వచ్చిట చూసి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి మీలో చెప్పుకుంటున్నారే. అలా వద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరుగా ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును ఎన్ని చెప్పుకుంటూ వస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే శాస్త్రుల గురించి, పరిశీలి గురించి. మరి శాస్త్రులు పరిశీలులు ఇవి తెలియాలి మనకి. పరిశీలి అంటే దేవుని వాక్యము బాగా తెలిసినటువంటి ప్రజలు అని అర్థం. ఈ పరిశీలికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. అలాంటి ప్రజలు ఎలా ఉన్నారు అంటే వేషధారంగా ఈదుల్లో ప్రార్థన చేస్తారు. అందుకనే ఇంకా మనం ముందుకంతా చదువుకుంటూ పోతే సంత వీధులలో మీరు అందరికీ కనబడాలని ముఖము వికారం చేసుకుని మేము ఉపవాసం ఉంటామని, మేము ప్రార్థన చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. సొంతం కొట్టిన సమాధులు ఆరంభితే మరి మీ నా భక్తి అలాగా ఉందా? అలాగా ఉంటే దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. మనం మార్చుకునేదానికి అవకాశం ఉంది. వాళ్ళకైతే దేవుడు అవకాశమే ఇవ్వలేదు. నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకని? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసము రక్తం కార్చాడు. ఆ న్యూ టెంపుల్ లో అబ్బా ఎంత భయంకరమైనటువంటి సన్నివేశాన్ని అనుభవించాడు.
ఆ అనుభవించాడు కాబట్టి నీకు అవకాశం దొరుకుతుంది. అందుకని నీవు 2025 సంవత్సరంలో నువ్వు ఎన్ని విషయాలను నిర్లక్ష్యం చేసావో 2026 సంవత్సరంలో అయినా నా బిడ్డ మారుతుంది. చూడండి ఆయన ఎంత ప్రేమ, ఆయన ఎంత ప్రేమ స్వరూపం చూడండి ఒకసారి. మరి అలాంటి ప్రేమ నీలో నాలో ఉందా? నీలో నాలో ఉంటే ఎందుకు సంఘంలో గరీబులు వస్తుంది? ఎందుకు సంఘంలో మాటి చీటికి తగ్గులు వస్తాయి? కారణం ఏంటంటే నువ్వు మారు మనసు తగిన ఫలాలు పలికిపడి లేదు. నువ్వు మారు మనసు తగినట్టు నీ జీవితం జీవించడం లేదు. అలా జీవించినప్పుడు నువ్వు సంఘంలో నుండి మాటికి కుసుకుసిన కోపాలు రావు. ఎందుకు వస్తాయి కోపాలు? మారు మనసు లేదు, నీకు నిలకడలేదు నీ జీవితానికి. నీ జీవితానికి వాగ్దానాలు లేవు. ఆ వాగ్దానాలు నిరంతకం. కారణం ఏంటంటే ఏడవాసంతా నీ భక్తి, పైకి మాత్రం భక్తిగా ఉన్నాం, లోపలంతా ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించినప్పుడు మన కుటుంబం అలాగే ఉంటుంది. అందుకని ఇంకొక మాట కూడా చదివి మనం వినిపిద్దాం. యెషయా గ్రంథము 29:13 చూడండి. ఆయన కొత్త రోజు కొన్ని మాటలు ముగిస్తాను. శపిస్తాడు. శపించడం అంటే చాలా మంది చాలా రకరకాలు అనుకుంటున్నారు. ఆ విషయాన్ని చూపించడానికి యెషయా భక్తుల ద్వారా ముందుగానే చెప్పాడు అనే మాటని యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 29:13 చదువుమా, వెంటనే చదవాలి. ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, ప్రజలు ఏంటంటమ్మా? ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరికి వచ్చుచున్నారు, పేదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ అది యొక్క ఏంటంట తమ హృదయం దూరంగా ఉంది. హృదయపూర్వకంగా ఆరాధన చేయడం లేదు, హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం లేదు, దేవునికి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేయడం లేదు. అలా చేయనప్పుడు ఏమంటారు అలాంటి ప్రజల్ని? వేషధారులైనటువంటి ప్రజలు. అందుకని మత్తయి సువార్తకు వచ్చేసరికి యేసు ప్రభు వేషధారులైనటువంటి శాస్త్రులారా, వేషధారులైనటువంటి పరిచయులారా అన్నాడు. ఎందుకంటే పరిచయ దేవుని వాక్యం తెలిసినటువంటి ప్రజలు, సద్దుకైతే కూడా బంగారంగా తెలుసు దేవుని వాక్యం. మరి ఈరోజు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా చాలా మందికి వాక్యం తెలియదు, తెలిసినట్టు బిల్డప్ కొడతారు, తెలియదు. అలా తెలియనోడే ఇలా పడిపోతారు. తెలిసినోడు తప్పు చేస్తాడా? తప్పు చేయడు, సరి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు, సరి చేసుకుంటూనే ఉంటాడు జీవితాంతం. అది తెలిసినోడి లెక్క. తెలియనోడి లెక్క ఏంటి? మాట్లాడితే పుస్తులు పాపం వస్తుంది. ఎవరికి నష్టం పాపం వస్తే దేవుడికి నష్టమా? నష్టపోయేది నువ్వే. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు పరిపాలించడు, నీ హృదయాన్ని దేవుడు పరిపాలించడు. ఎవరు పరిపాలిస్తాడు? ఈ లోక సంబంధంలో ఉన్నాడు, ఈ లోక సంబంధించినటువంటి. అందుకనే ప్రజలు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తారు వాళ్ళు, దేవుని వాక్యాన్ని పాటించరు. ప్రజలు ఏ పద్ధతులు అయితే, ఏ తీర్పు మాటలు అయితే చెప్తారో ఆ తీర్పు మాటలకు లోబడిపోతారు. అలాంటి తీర్పు మాటలు ఏదో ఒక రోజు చేదిరిపోతాయి. దేవుని మాట మాత్రము అది ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. ఆ కఠినమైనటువంటి మాటలు మనం ఎప్పుడైతే మనస్సుకి తెచ్చుకొని, ఓ ప్రభు నాతో ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడా, అయితే నాలో ఏదో లోపం ఉంది, నా లోపాన్ని నేను సరి చేసుకుందానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ కాదు, ఎవరికో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఆ మాటలు కాబట్టి. అందరూ కలవదు. ఎక్కడి దగ్గర పెడితే బైబిల్ గ్రంథంలో ఉన్న శాపాలను అనుకుంటున్నాకే ఎవరు కలవదు. తప్పు ఎవరైతే చేస్తారు వాళ్ళకి మాత్రమే ఇవి పనికి వస్తాయి. తప్పు చేయని వాళ్ళకి అయ్యో నేను సరి చేసుకుంటూ బాగుంది, ఇంకా దేవుడితో అనుసంధానం అయితే బాగుంది అని అనుకుంటూ ముందుకి వాళ్ళ జీవితం వెళ్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఆత్మతోనూ సత్యములోను, అర్థమైందా? ఆత్మతో సత్యముతో కాదు, అర్థమైందా? సత్యములో ఆరాధన చేస్తారు. చాలా మంది ఆత్మతో సత్యంతో ఆరాధన చేయండి. సత్యంతో ఆరాధన చేయగలవా? సత్యములో ఆరాధన చేయాలి. అర్థమవుతుందా మన భాష? ఆత్మతో సత్యముతో అన్నాడు కదా, సత్యముతో నువ్వు చేయగలవా? చేయవు. సత్యములో చేయించును అంటే అర్థం ఏంటంటే, సత్యము అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సత్యం. ఆ సత్యంలో మనం కొనసాగలేదు కాబట్టి సత్యంలో చేయొచ్చు ఆరాధన. అర్థం ఒక్క మొక్క కానీ అంత తేడా కనబడతాము చూడండి. సత్యముతో
ఆరాధన చేయమంటాడు. సత్యం ఉందా నీలో? నీ మాట సత్యం ఉందా? లేదు. అట్లాంటప్పుడు నువ్వు సత్యం ఎట్లా చేస్తావు? సత్యములో అంటే యేసుక్రీస్తు ప్రభు మాట సత్యం. ఆ మాటను తీసుకొని నువ్వు హృదయపూర్వకంగా ఆరాధన చేయి. అప్పుడు నువ్వు బాగుపడేదానికి అవకాశాలు ఉంటాయి, ఆశీర్వాదాలు అనుభవించేదానికి అవకాశాలు ఉంటాయి. మనం సత్యముతో ఆరాధన చేస్తున్నాం అనుకుంటాం. ఈ లోకంలో సత్యంతో ఆరాధన చేసే మనిషే లేడు. ఎందుకని? ఏ మనిషి తప్పు చేయడు? ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో తప్పు చేయడు. అందుకని ఆ తప్పును సరిచేసుకునే దానికి సత్యములో ఆరాధన చేస్తాం. ఆ ఆరాధన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ స్వభావం అంతా, ఏ స్వభావము? చెడు స్వభావం అంతా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు మనం సత్యములో మనం సంతోషపడతాం. అంతే. ఆ చిన్న పాయింట్ మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. అయితే అలాంటి సత్యంతో ఆరాధన చేసినప్పుడు, సత్యములో ఆరాధించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చదవండి. త్వరగా చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు కరెక్ట్గా చదవాలి. సామెతలు, నీ హృదయంలో నుండి జీవదారులు అప్పుడు బయలుదేరి. చాలు, చిన్న మాట చాలు. ఏంటంట? నీ హృదయంలో నుండి జీవదారులు ఇప్పుడు బయలుదేరుతాయి. నీవు సత్యముతో, లేకపోతే సత్యములో ఆరాధన చేసినప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి. లేకపోతే బయటికి రావు నీలో ఉన్నటువంటి జీవదారులు. అది అక్కడ అర్థం. అయితే శపిస్తాను అనే మాట, ఇదే మాట సంఖ్యాకాండంలో ఇంకొక దగ్గర చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 23వ వచనం. ప్రసంగాన్ని చివరి భాగంలో వచ్చేసాం. మనం ప్రసంగాన్ని ముగించేదానికి చివరి భాగంలో వచ్చేసాం. చూద్దాం. సంఖ్యాకాండం. అమ్మా, మీరు ఇశ్రాయేలును ఇలా దీవింపవలెను, యెహోవాను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా 6వ అధ్యాయం 23వ వచనం చదువు. యెహోవా తన సన్నిధిని నిన్ను ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు? నీ హృదయంలో జీవదారులు బయలుదేరినప్పుడు, నీవు దేవునితో అంటు కట్టబడినప్పుడు, నీవు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఫలింపులోకి వస్తుందని దాని అర్థం. అర్థమైందా? అప్పుడు మాత్రమే నీవు ఫలింపులోకి వస్తావు. నా యొక్క చదువు. సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? ఉచ్చరించినప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి కోణంలో ఉన్నప్పుడు. కష్టమైన కోణంలో ఉంటే, దేవునికి అవిధేయులుగా ఉంటే నీ వాగ్దానాలు నీ జీవితంలో ఫలింపులోకి రావు. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో, మనం ఎందుకు శపించబడతామంటే, శపించడం అంటే అర్థం ఏంటంటే నిన్నేమన్నాడు? ఎందుకని? నీవు రక్తం పెట్టి కొన్నాడు కదా నిన్ను. అందుకని నిన్ను అసలు నేను టచ్ చేయ దేవుడు. ఎవరు టచ్ చేస్తాడంటే నహూము గ్రంథంలో మాట చూద్దాం. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చదివి పోయించేద్దాం. నహూము గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 4 వచనం చదవండి. చూడండి వాడు ఎలా చేస్తాడో చూడండి ఒకసారి. చక్కని దానివై ఏంటట? ఏందో మాట చూడండి ఒకసారి ఆలోచించండి.
నీవు చక్కని దానివై అంటే అర్థం ఏంటి? నువ్వు అందగత్యవై ఏమైపోతుందంట? నీవు చక్కని దానివై వేశ్యవై చెల్లకి తన ముందు జ్ఞానము గల దానివై జాగ్రత్తము చేసి జనాంగం మీద చెల్లకితనమును జరిగించి సంసారము అమ్మివేయుదానా. అమ్మేసావా? ఎవరి గురించి మాట్లాడుతున్నాయి అంటే దేవుడు ఇష్టానుసారంగా లేనటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లంట? నీవేమో చక్కని దానివి అంటే నువ్వు భక్తిలో చాలా గొప్పగా కనబడతావు, కానీ నీ హృదయమో వేశ్య లాంటి హృదయం ఏది? అలాంటి వాడికి ఇంకొన్ని మాట చదువు. నీవు చేసిన అధిక జాగ్రత్తలను బట్టి సైన్యములకు అధిపతులకు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధమై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీద కత్తి నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానవును రాజ్యమునకును నీ అవమానము నేను బయలుపరుతును. చూడండి, ఇంకా మీరు చాలా కఠినంగా ఉంటాయి దేవుని మాటలు. మనం ప్రవక్తల గ్రంథాన్ని బాగా చదవాలి. ప్రవక్తల గ్రంథాన్ని చదివినప్పుడు మన జీవితంలో నిత్యము మార్పులే, ప్రతిరోజు మార్పులే. నాకేం తెలియదనే భావం నీకు అప్పుడు వస్తుంది. ఎలా ప్రార్థన చేయాలో కూడా అప్పుడు వస్తుంది. నేటికి ఇంకా ఇచ్చిన చదువుకోండి. నహూము గ్రంథంలో చాలా చక్కగా రాసుకుంటాడు. ప్రభు మనకి ఆ వాగ్దానాలు మన జీవితంలో ఫలింపులోకి రావాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఖచ్చితంగా చేస్తామో అప్పుడు మాత్రమే దేవుడు చేసిన వాగ్దానాలు నిరర్ధకం కాకుండా నా జీవితాల్లో ఫలింపులోకి దేవుడు తీసుకొస్తాడు. కొద్ది మాట దేవుడు మన వినికిడిలో